ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ పక్షిరాజు వలె తన రెక్కలతో మనల్ని మోసి ఉన్నతమైన పర్వత శిఖర శ్రేణుల్లోని అద్భుతమైన అనుభవాన్ని మనకు నేర్పిస్తూ మనల్ని అనుక్షణం తన రెక్కల చాటున భద్రపరుస్తూ ఉన్న మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి సురక్షితమైన నామమున మా శుభాభివందనాల్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో ద లైఫ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్, ద క్యారెక్టరిస్టిక్స్ దట్ గాడ్ జెహోవా హెస్ గివెన్ టు ఇట్ యాజ్ ఇస్ సిమిలిట్యూడ్. పక్షిరాజు జీవితం, యెహోవా దేవుడు తన సారూప్యతగా దానికిచ్చిన లక్షణాలు అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా సందేశాన్ని ఆవిష్కరించే ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. Shikha
అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రార్థించుకుందాము. క్రీస్తు రాజా, మా గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రం ప్రభా. తండ్రి, ఇదిగో నాయన, మీ వాక్యాన్ని ధ్యానించుండగా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఈ దిన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని మీ తండ్రి, ఇదిగో నాయన, మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి మా జీవితంలో సరిచేసుకుంటాము. మా యొక్క మార్గంలో సరళం చేయమని యేసయ్యా మీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము పక్షిరాజు జీవితం గురించి మరి ధ్యానించుకుందామండి. పక్షిరాజు మరి బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే అన్ని పక్షుల్లో కంటే పక్షిరాజుకు ప్రత్యేకమైన స్థానాన్ని మరి దేవుడు కల్పించినట్టుగా మనం చూస్తున్నాము. పక్షిరాజు అన్ని పక్షుల్లో చాలా గొప్పవాడు. ఎందుకు అనగా ఆయనకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు మరి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. యెహోవా మాత్రము వాని నడిపించును. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ప్రియులారా, ఇక్కడ చూసినట్టయితే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాని నడిపించునని రాయబడి ఉంది. మరి ఇక్కడ పక్షిరాజును యెహోవా దేవునికి సాదృశ్యంగా మనం చూడవచ్చు. మరి యెహోవా దేవునికి ఎలా సాదృశ్యంగా మనం దీన్ని చూడొచ్చో మనం చూద్దాము. పక్షిరాజు యొక్క ఒక గొప్ప లక్షణం ఏంటంటే అది చాలా అత్యంత ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. తన గూడును కూడా చాలా ఎత్తైన ప్రదేశంలో ఒక బండ మీద అది కట్టుకుంటుందండి. కట్టుకునేటప్పుడు అది ఒక చిన్న ప్రాసెస్ అది ఫాలో అవుతుంది. ఏ విధంగా అనగా మొట్టమొదటిగా కొన్ని ముళ్ళను తీసుకెళ్ళి ఆ బండ పైన పెడుతుంది. ముళ్ళను ముందుగా పెట్టి బేస్గా పెట్టి దానిపైన గడ్డిని కప్పుతుంది. గడ్డి, ఎండిపోయిన గడ్డి పుల్లలు వాటిని తీసుకెళ్ళి పెడుతుంది. ఆ తర్వాత కొన్ని ఆకులను తీసుకెళ్ళి పెడుతుంది. ఎండిపోయిన ఆకులను పెట్టినాక లాస్ట్ లేయర్లో అదేం చేస్తుందంటే మెత్తటి ఏవైతే పక్షి ఈకలు ఉంటాయో ఫర్లాగా అలాంటి మెత్తని పదార్థాన్ని తీసుకెళ్ళి అది గూడుని కట్టుకుంటుంది. కింద ముళ్ళు పెట్టేసి తర్వాత మామూలుగా కొంచెం గరకగా ఉన్న గడ్డిని ఆకులతో ఫినిష్ చేసి ఫినిషింగ్గా అది మెత్తటి ఫర్ని అనగా పక్షి రెక్కల లాంటి పదార్థాన్ని తీసుకెళ్ళి తన గూడును బలమైన గూడును కట్టుకుంటుంది. ఏ పక్షి యొక్క గూడైనా తుఫానులు లేకపోతే పెద్ద గాలి దుమారాలు వచ్చినప్పుడు కూలిపోతాయి, కానీ పక్షిరాజు గూడు మాత్రం చదదు. అలాంటి గూడుని మరి ఎందుకు రేపాల్సి వస్తుంది? ఇక్కడ చూసినట్టయితే ఈ పక్షిరాజు తన గుడ్లను ఆ గూడులో పెట్టి ఒదిగిన తర్వాత పక్షిరాజు పిల్లలు బయటకు వచ్చినాక ఈ తన పిల్లలకి ఎగరడం నేర్పడం, ఎలా ఎగరాలో నేర్పించే ప్రాసెస్లో ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే గూడును రేపుతుంది. గూడును రేపడం అనగా ఫస్ట్ ఏం చేస్తుందంటే ఆ మెత్తటి ఏదైతే ఫర్ ఉందో దాన్ని ఫస్ట్ తీసేస్తుంది. తీసేసాక మళ్ళీ ఆ ఆకులు గడ్డి లాంటి ఆ లేయర్ని కూడా తీస్తుంది. తీసిన తర్వాత ఆ పక్షిరాజు పిల్లలు కొంచెం ఎదిగాక అవి ముళ్ళ పైన కూర్చోవలసి వస్తుంది. ఆ ముళ్ళ పైన కూర్చునే సమయంలో అది ఆ పక్షిరాజు యొక్క పిల్లలు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాయి, చాలా ఒత్తిడికి గురవుతాయి, వాటికి గుచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి వాటి యొక్క రెక్కలను చాపి అవి ఏం చేస్తాయంటే ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఈ కింద ఉన్న ముళ్ళను కూడా తీసేసి అది కంప్లీట్గా తన యొక్క గూడుని తీసేస్తుంది, పూర్తిగా గూడుని నాశనం చేస్తుంది. ఆ సమయంలో అవి కింద పడే ప్రాసెస్లో ఇది రెక్కలు చాపి ఆ పక్షి పిల్లల్ని కింద పడకుండా కాపాడుతుంది. కాపాడినప్పుడు అవి అనుకుంటాయేమో, అయ్యో ఈ తల్లి ఏంటి గూడును రేపేసింది, ఇంత కష్టపెడుతుంది మమ్మల్ని అని ఆ బిడ్డలు మరి ఫీల్ అవుతాయేమో. మామూలుగా మన పిల్లల్ని మనం పనిష్మెంట్ చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇస్తే ఇలాంటి డాడీలు ఉండకూడదు, ఇలాంటి మమ్మీలు మనకు ఉండకూడదు, ఎంత చెడ్డోళ్ళు అని అనుకుంటారు. కానీ వాళ్ళ మంచి కోసమే, వాళ్ళ జీవితాని కోసమే మనము ఇలా కోప్పడుతున్నామన్న విషయం మానవులకు మనకు తెలియదు. ఈ విధంగానే పక్షి పిల్లలు కూడా కొంత ఎత్తు నుండి కింద పడేటప్పుడు అది రెక్కలు చాపి కాపాడుతుంది. ఇంకొంచెం అవి రెక్కలు విచ్చుకొని మరి ఎగిరే సమయంలో వాటిని కిందికి వదులుతూ ఉంటుంది. ఈ విధంగా దానికి ఎలా అంటే
ఎలా వాటిని సంరక్షిస్తుందంటే ఒక తల్లిగా కింద పడకుండా వాటికి అవి ఎగిరే విధంగా వాటిని ట్రైన్ చేస్తుంది. మరి యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఐగుప్తు నుండి కానాను చేర్చే క్రమంలో వారికి ఎన్నో పరీక్షలు పెట్టాడు. వారికి ఆహారం లేనప్పుడు కూరేళ్లను మరియు మన్నాని ఇచ్చాడు. మరి ఎప్పుడైతే వాళ్ళు దారి తప్పారో వాటిని తీసివేశాడు వారి ముందు నుండి. మరి ఈ విధంగానే ఎన్నోసార్లు వాళ్ళు దారి తప్పినప్పుడు, మోషేను విసిగించినప్పుడు వారికి ఒక గుణపాఠం నేర్పించడానికి వాళ్ళ మీద కొన్నిసార్లు కోపపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ కూడా ప్రతిసారి ఏం చేస్తుంటారంటే దేవుని మాట విన్నట్టుగానే వింటారు. మళ్ళీ కొద్దిసేపు మోషే కనిపించకపోయేసరికి దారిని తప్పుతుంటారు. ఒక నాయకుడు లేకపోతే వాళ్ళు సరియైన దారిలో నడిచే క్రమాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. కానీ యెహోవా దేవుడు మాత్రం ఆ విధంగా కాకుండా పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటుందో వారికి దగ్గరగా ఉండి వారు తప్పిపోయినప్పుడల్లా వారికి ఒక లెసన్ నేర్పించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఆ విధంగానే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్టయితే, యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోవుదురు. ఇక్కడ యెహోవా కొరకు ఎదురుచూచి వారు కూడా ఏ విధంగా ఉంటారంటండి, పక్షిరాజు వలె ఉంటారు. వాళ్ళు నూతన బలమును పొందుదురు. నూతన బలము ఎలా పొందుతుంది? పక్షిరాజు మరి ఒక వయసు వచ్చాక, వృద్ధాప్యంకి వచ్చాక ఒక లోన్లీ ప్లేస్కి, అనగా ఎవరు చూడని ఎత్తైన ప్రదేశానికి, ఒక బండ ప్రదేశానికి వెళ్ళి తన ఈకలన్నిటినీ కూడా తన ముక్కుతో మొత్తం తీసేసుకుంటుందండి. తన శరీరం పైన ఉన్న ఈకలు ఏవైతే ఉంటాయో, ఓల్డ్ ఫెదర్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ రిమూవ్ చేస్తూ ఉంటుంది. అదంతా ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక దాని లోపల నుండి మళ్ళీ కొత్త ఫెదర్స్, కొత్త ఈకలు వస్తాయి. బలం పుంజుకొని తిరిగి మళ్ళీ నూతన యవ్వనాన్ని పొందుకునే లక్షణం పక్షిరాజుకు ఉంది. మరి ఇక్కడ చూసినట్టయితే యెహోవా యందు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ నూతన రెక్కలు వచ్చినాక మళ్ళీ తిరిగి తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది. అయితే మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్న పాపాలను, మనం చేసే తప్పిదాలను కొంతకాలం అయ్యాక వాటిని మనం విసర్జించక తప్పదు. కానీ దేవుడు మాత్రం మనం ఎప్పుడు వాటిని విసర్జిస్తామా, ఎప్పుడు నూతన జీవితాన్ని పొందుకుంటామా అని మన కోసం నిత్యము కనిపెడుతూ ఉంటాడు. ఇక్కడ పక్షిరాజు వల్లే మనం కూడా యెహోవా ఏ విధంగా మన కొరకు ఎదురు చూస్తున్నాడో, పక్షిరాజు మరి యెహోవా మనసును ఎరిగి తన పాత జీవితాన్ని తీసివేసి కొత్త జీవితాన్ని పొందుకుని పైకి ఎలా ఎగురుతుందో, మన జీవితంలో కూడా మనలో ఉన్న పాపాలన్నింటినీ తీసివేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం పొంది నూతన జీవితాన్ని మరి మనము పొందడానికి దేవుడు తన కృపను మరియు తన యొక్క ప్రేమను, తన యొక్క జ్ఞానాన్ని మనకు కలుగజేయును గాక. ఆమేన్.